మల్కాపూర్ లో యూరియా బస్తాల కోసం రోజుల తడబడి లైన్లలో నిలబడ్డా కూడా యూరియా దొరకట్లేదని చెప్పేసి నిన్నటి రోజున చిల్పూర్ మండలంలో కేసీఆర్ పథకాలు ఇంటింటికి అదేవిధంగా ఊరూరికి బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమాలు అనే కార్యక్రమంలో జరిగినప్పుడు రైతులు సభ దగ్గరికి వచ్చి మొరబెట్టుకోవడం జరిగింది. రోజుల తరబడి లైన్లలో నిలబడ్డా కూడా యూరియా దొరకడం లేదని చెప్పడంతో ఈ రోజు ప్రత్యక్షంగా రైతులను కలిసి పరిస్థితి ఏందో తెలుసుకుందామనే ఉద్దేశంతో రాజవరం అదేవిధంగా మల్కాపూర్ గ్రామాలకు రావడం జరిగింది. చాలా రైతులు దీన వ్యవస్థలో ఉన్నారు. 5వ తారీఖు టోకెన్ ఇచ్చారు యూరియా ఇవ్వాలని చెప్పేసి దాదాపు మరి వారం రోజులు అయినా కూడా రోజు వచ్చి లైన్లో నిలబడుతున్నారు. వాళ్ళ వంతొచ్చే వరకే మళ్ళీ అయిపోయిందని చెప్పగానే మళ్ళీ పోవడం జరుగుతుంది. ఈరోజు మనకు మల్కాపూర్లో 330 బస్తాలు వచ్చినాయని చెప్తున్నారు. దాదాపు 500కు పైచిలకు రైతులు ఉన్నారు. ఒక్కొక్క రైతు 3 ఎకరాల నుండి 10 ఎకరాల వరకు భూములున్నాయి. పాస్బుక్ కాగితాలు పట్టుకొని మరి రావడం జరిగింది. సో ఎవరికి 1-2 బస్తాల కంటే ఎక్కువ ఇవ్వని పరిస్థితి. అంటే ఒక 5 ఎకరాలు ఉంటే 1 బస్తా, 10 ఎకరాలు ఉంటే 2 బస్తాలు ఇచ్చే పరిస్థితి కనబడతా ఉన్నది. ఇది నిజంగా సిగ్గుచేటు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రైతులను మరి సర్వనాశనం చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ మరి ఎక్కడ కూడా ఏ రైతు కూడా యూరియా సరిపోయే పరిస్థితి లేదు. మరి ఈ రోజు రైతులు అరిగోసపడతా ఉంటే రాక్షసానందాన్ని పొందుతా ఉన్నారు. మరి అక్కడ సీఎం గారు ఢిల్లీకి 53 సార్లు పోతున్నాడు. ఇలా 53 సార్లు పోయినట్టు పేపర్లో చూసినాం. మరి అక్కడ పోయినప్పుడు అక్కడ వ్యవసాయ మంత్రితో గాని మరి బడాభాయ్ మీ మోడీతో మాట్లాడి మరి యూరియా విషయంలో ప్రతి ఒక్క చొరవ తీసుకుని తెలంగాణకు తీసుకురావాలి. అదే ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్ లో సమృద్ధిగా యూరియా దొరుకుతున్నప్పుడు తెలంగాణలో ఎందుకు దొరకదు? తెలంగాణలో ఈ రోజు దేశానికి అన్నపూర్ణ లెక్క 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నందుకు మరి మీకు దీని మీద ఏమన్నా జలసి అంటే అసూయనా? ఎక్కడ తెలంగాణకు పేరు వస్తుందో దిగుబడి ఎక్కువ వస్తే కేసీఆర్ మరి కాళేశ్వరం ద్వారా దాదాపు 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా వెరసు తెలంగాణ మొత్తంలో 1 కోటి ఎకరాల మాగానికి ఈ రోజు నీళ్లిచ్చే పరిస్థితి ఇక్కడ ఉన్నది. దానికి అనుగుణంగా దిగుమతి కూడా వస్తున్నా చూసి మరి అసూయతోటి తెలంగాణ మీద కక్ష కట్టినట్టు రేవంత్